హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మనం వీడియోస్ని ఎలా సింపుల్గా ఎడిటింగ్ చేయాలని ఈరోజు అయితే మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం మామూలుగా అయితే వీడియోని ఎడిటింగ్ చేయడానికి మన ఫొటోస్ పెట్టి వీడియో తయారు చేయాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి అందులో చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీకు కొన్ని ఆప్షన్స్ తెలుస్తాయి తెలియదు ఫ్రెండ్స్. మనకు చాలా ఇబ్బంది అయితే అవుతుంది మనం వీడియో ఎడిటింగ్ చేయాలంటే, వీడియో క్రియేట్ చేయాలంటే. అవన్నీ లేకుండా నేను ఒక యాప్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. యాప్ నేమ్ వచ్చేసి మినీ మూవీ ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం సూపర్గా అయితే వీడియోస్ని ఎడిటింగ్ చేయొచ్చు. అంటే మన ఫొటోస్ని పెట్టి సింపుల్గా అయితే మనం వీడియో స్లైడ్ షో లాగా చేయొచ్చు ఫ్రెండ్స్. మీకైతే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మనం అందులో అప్లోడ్ చేస్తే అయిపోయాయి. మనకు సింపుల్గా అయితే మేక్ అయిపోతుంది వీడియో అయితే. మీకు యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. దాని నుంచి అయితే మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. యాప్ని ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మనకు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ పర్మిషన్స్ అనేది అలో ఇచ్చేయండి. అలో ఇచ్చాక ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి మూవీ, రెండోది స్లైడ్ షో, మూడోది టీజర్ స్టోరీ, నాలుగోది వీడియో షో అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే మూవీ ఆప్షన్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేశాకైతే మనకి ఇలా అడుగుతుంది ఫ్రెండ్స్. మీ గ్యాలరీ అనేది మొత్తం ఓపెన్ అయిపోతుంది, మీ ఫొటోస్ అన్నీ. మీకు నచ్చిన ఫొటోస్ అయితే కొన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నా ఫొటోస్ అయితే కొన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కింద రైట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 60 ఫోటోల దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మనకు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇలా అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మ్యూజిక్తో వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మ్యూజిక్ ఆఫ్ చేశాను. మీకు సూపర్గా అయితే వస్తుంది చూడండి. ఇలా మీ ఫొటోస్ అయితే సూపర్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మనకు అలా నచ్చకపోతే ఇంకోటి క్లిక్ చేసాము ఇంకో కింద ఆ మోడల్లో అయితే మనకు మేక్ అవ్వడం జరుగుతుంది వీడియోస్. మరియు మీకు ఇంకా కింద చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇలా మీకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా కూడా మీకు నచ్చలేదు అనుకో, ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఆ గెట్ మోర్ అనే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఇవన్నీ డౌన్లోడ్ చేసి కూడా మనం సూపర్గా అయితే మన ఫొటోస్ని అయితే ఒక వీడియోగా రూపంలో అయితే ఎడిటింగ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు నచ్చింది అయితే క్లిక్ చేయండి. మనకు ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుంది అనేది కూడా కింద ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లే చేసి కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ అయితే మీకు ఒక డౌన్లోడ్ చేసి చూపిస్తాను. క్లిక్ చేశాక మీకు ఇక్కడ నెక్స్ట్ అనేది అప్లై దిస్ డేమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అది ఓకే అయిపోతుంది. ఇక చూడండి, మనకు ఫోటో డేట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనకు మధ్యలో నేమ్స్ కూడా రావడం జరుగుతుంది. సూపర్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ మనమైతే మన పేరు అయితే రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకు టీ ఉంది కదా టెక్స్ట్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు డేట్ అవసరం లేదు, ఫోటో డేట్ అనుకుంటే ఈ డబ్బాలో క్లిక్ చేసి మనం ఈ క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి ఓకే క్లిక్ చేయండి. మీకు డేట్ అనేది రాదు. మీకు ఇంకా ఇక్కడ టైటిల్ కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉన్న టైటిల్ అయితే రాసుకోండి. మీకు మీ పేరు అయితే పేరు, మీరు విషెస్ ఎవరికైనా చెప్పాలనుకుంటే అది మీ ఇష్టం, ఏదన్నా రాసుకోవచ్చు. ఇలా నేమ్ అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకైతే చూపిస్తాను. రాసుకున్న తర్వాత ఓకే ఇచ్చేయండి. నేను ఒకటైతే రాశాను. ఇక్కడ చాలా నేమ్స్ అయితే ఉన్నాయి, మీరు రాసుకోండి. ఇలా లైన్ మార్క్ ఇచ్చామనుకో చూడండి ఫ్రెండ్, మనకు నేమ్ అయితే రావడం జరుగుతుంది. మీకు చాలా నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో అయితే మనం మినిమం 60 ఫోటో దాకా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్గా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నచ్చిన అయితే గెట్ మోల్లో మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకు బ్యాక్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఎక్సిట్ క్లిక్ చేశాక ఇక్కడ స్లైడ్ షో ఉంది కదా, ఈ స్లైడ్ షో అని క్లిక్ చేశాక మీకు అవే ఫోటోలు సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ కూడా మనకు 60 ఫోటోల దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ మార్క్ ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే నెక్స్ట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక చూడండి స్లైడ్ షో అయితే రావడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. ఇలా కూడా మీకు నచ్చిన అయితే ఓకే వేసుకోండి, లేదంటే ఇక్కడ గెట్ మోర్ అని క్లిక్ చేసి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఎగ్జాంపుల్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ట్రైలర్ ఎలా ఉంటుందో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్లే అయింది ఫ్రెండ్స్. ప్లే అయితే అవుతుంది మనకు. ఇక్కడ ప్లే క్లిక్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది. మనం చూడండి, ఇక్కడ మనకు చిన్నగా డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అవడం జరుగుతుంది.
ఇక్కడ మనకు డౌన్లోడ్ అయ్యాక మనకు బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వస్తే చూడండి మనకు అది అప్లై అయిపోయింది. మనం డౌన్లోడ్ చేసింది అయితే ఇలా అయితే అప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఇది స్పీడ్ కావాలనుకో ఇక్కడ మనకు టైం సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది నార్మల్ అన్నట్టు చూడండి, స్లో. ఇది సైకిల్ ఉంది కదా, ఇది నార్మల్. ఇక్కడ కింద కూడా చూపిస్తుంది. ఈ కార్ అనేది ఫాస్ట్, ఇది అనేది 15 సెకండ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇష్టం ఎలా అయితే అలా. మీకు ఫొటోస్ నచ్చకుంటే ఫొటోస్ కూడా మీరు మార్చుకోవచ్చు, ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఫొటోస్ని కూడా. మరియు ఇక్కడ మనకు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చిన మ్యూజిక్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే గెట్ మోర్ ఉంది, ఇంకా వేరే మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన మ్యూజిక్ మీ మొబైల్లో కానీ ఉంటే ఇక్కడ సైడ్కు లోకల్ మ్యూజిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్న మ్యూజిక్ అంతా వస్తుంది ఫ్రెండ్స్. సాంగ్స్ అన్నీ వస్తాయి, మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ రావడం అయితే జరుగుతుంది. ఇవి మీ నచ్చిన సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మీరు మీ నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోండి. మీరు బ్యాక్ అని క్లిక్ చేయండి, ఎక్సిట్ క్లిక్ చేసి మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ట్రిజర్ స్టోరీ ఉంది కదా, ఇది అంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటేసారి అన్నట్టు. ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రతి దాని గురించి. వీడియో షో, స్లైడ్ షో, మ్యూజిక్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కూడా అక్కడ గెట్ మోర్ అని క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్ అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు బ్యాక్ వచ్చి ఈ ఆప్షన్ వీడియో షో ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకోటి లాస్ట్ది, ఇది క్లిక్ చేస్తే మనకు మీ మొబైల్లో ఉన్న వీడియోలన్నీ రావడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనం వీడియోని అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్ అయితే ఒక వీడియో అయితే చూపిస్తాను. నా వీడియో ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఓకే ఇచ్చండి. ఇచ్చేసాక మీకు ఇక్కడ ఎంత కావాలనో అంత మీరు సెలెక్ట్ చేసుకొని అయితే వీడియోని అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రైట్ మార్క్ ఇచ్చేస్తే ఇంత వీడియో అయితే కట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ ట్రిమ్ వీడియో అని ఉంది కదా ఫ్రెండ్స్, ట్రిమ్ అంటే మనకు వీడియోని కట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఎంత కావాలో అంత కట్ చేసుకొని రైట్ మార్క్ ఇస్తే మీకు వీడియో అయితే కట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇలా అయితే మీరు సూపర్గా అయితే మీ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. మరియు మీ ఫొటోస్ని మంచిగా వీడియో రూపంలో తయారు చేసి కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎవరిదైనా బర్త్డే ఉన్నా కూడా ఇందులో సూపర్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఇది ఎలా సేవ్ చేసుకోవాలంటే మనం వీడియోని అయితే ఎడిటింగ్ చేస్తాం కదా, ఇలా మనకు నచ్చినట్టు ఎడిటింగ్ అయితే చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా మనకు ఏది నచ్చుతుంది అది ఎడిటింగ్ చేశాక మనకు ఇదంతా ఎడిటింగ్ చేసిందంతా మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు పైన బాణం గుర్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దాన్ని అయితే క్లిక్ చేయండి. మీకు పైన రైట్ సైడ్లో బాణం గుర్తు అయితే ఉంది కదా, యారో, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది, ఓకే ఇచ్చేయండి. అదేంటంటే మనకు మీరు యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో షేర్ ఏదైనా వేసుకోవచ్చు. మనకు గ్యాలరీ మన ఫోటో మన మొబైల్లో కాబట్టి ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సింపుల్గా మన గ్యాలరీలో అయితే వీడియో అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉండదు ఇందులో. కావాలంటే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే మీకు ఖచ్చితంగా ఈ యాప్ని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్టింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.